మా తాతను ఒకటి తన్నుకుపోయిందని మా అమ్మమ్మ ఈవినింగ్ అయ్యేసరికి ఈదెక్కి కుక్క తిప్పుకోకుండా తిట్టేదంట. దాని పేరే అంట్లమ్మ. నాది మా అమ్మమ్మది ఒకే అంశంట. అందుకే అప్పుడప్పుడు నా మీద వాలి అంట్లమ్మని అడ్డమైన బూతులు తిడతా ఉంటది. అంటే ఇప్పుడు ఆ దిక్కుమాలిన అంట్లమ్మ కూడా ఇక్కడే తిరుగుతుందంటావా? అందుకేగా మా అమ్మమ్మ వచ్చింది. అయినా ఈ మధ్య మన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయేమోనని నాకెప్పటి నుంచో అనుమానంగా ఉందండి. కొత్తేసాలు ఏమన్నా ఎత్తరావా? డేసాతో కొడితే ముఖం పగిలిపోద్దు చెప్తున్నా. యాసాలైతే అమ్మమ్మ అంట్లమ్మని తిట్టిన తిట్లు నాకెక్కడి నుంచి వస్తాయి? చిన్నప్పుడు 3 చక్రాల బండి తోసుకుంటా విన్నావేమో. వినాలంటే అప్పటికి నన్ను కనాలి కదా. కనలేదా? నేను పుట్టక ముందే అమ్మమ్మ ఫోటోలో దూరేసింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 144 ఏళ్లకు ఒకసారి చక్రదశలో ఉండాల్సిన గ్రహాలన్నీ వక్రదశలోకి మారతాయంట. అదే 144 ఏళ్లకి ఆత్మల ఆయుష్ తీరిపోయి పునర్జన్మ కోసం పరితపిస్తూ ఉంటాయంట. అంటే ఇప్పుడు ఆ 144 ఏళ్ళు అయిపోయి ఆ అంట్లమ్మ మీ అమ్మమ్మ కలిపి నా కొంపలో తిరుగుతున్నారట్టవా? తిరుగుతున్నారు కాబట్టే నేను ఎలికిల్లో పడుకున్నప్పుడల్లా నా గుండెల మీద ఎవరో కూర్చొని కదలకుండా కట్టేసినట్టు పట్టుకుంటున్నారు. అంట్లమ్మ